రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో బీఆర్ఎస్ నేత జియాగూడ మాజీ కార్పొరేటర్ మిత్రకృష్ణ కబ్జా చేసిన ప్రభుత్వ భూమి ప్రహరీలను కూల్చివేశారు రెవెన్యూ అధికారులు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 51లో 9.36 గుంటల భూమిని మిత్రకృష్ణ కబ్జా చేశాడు. మాజీ మంత్రి కేటీఆర్ కి అత్యంత సన్నిహితుడైన కృష్ణ అధికారంలో ఉండగా అక్రమంగా ఈ భూమికి పట్టా పాస్బుక్ సంపాదించాడు. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకోవడంతో రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. జేసీబీ సహాయంతో ప్రహరీ గోడలను కూల్చివేశారు. పట్టా పాస్బుక్ ని క్యాన్సిల్ చేశారు జిల్లా కలెక్టర్ శశాంక్. అక్రమదారిలో భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రెవెన్యూ అధికారులు. దీంతో స్థానికంగా నార్సింగ్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గంధంగూడ గ్రామము సర్వే నెంబర్ 51లో 9 ఎకరాల 35 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇట్టి భూమిని కొంతమంది గతంలో కబ్జా చేసి 1 సంవత్సరంన్నర క్రితము పాస్బుక్లు తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో. దీన్ని కొత్తగా వచ్చిన ప్రభుత్వము దీన్ని 27వ తారీఖు కలెక్టర్ గారు క్యాన్సిల్ చేయడం జరిగింది. క్యాన్సిల్ చేసిన తర్వాత ఈరోజు దీంట్లో ఉన్న నిర్మాణాలన్నీ కూల్చివేసి ప్రభుత్వ ఆధీనాలకు తీసుకొని ప్రభుత్వ సూచికలను కూడా పాతడం జరిగింది. ప్రస్తుతం ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉంది. మాజీ కార్పొరేటర్ జియాగూడ గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు.